హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్. ఈ రోజు నేను ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న నాగబంధం మూవీ రివ్యూ గురించి అయితే కంప్లీట్ గా మాట్లాడుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక ఈ మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ విజువల్ ప్రెజెంటేషన్. ప్రతి ఫ్రేమ్ అయితే చాలా గ్రాండ్ గా అయితే కనిపిస్తుంది. ఆ పురాతన ఆలయాలు, గుహలు, అడవులు, బైరోకాను చూపించే ప్రపంచాన్ని అయితే చాలా బాగా చూపించారు. విఎఫ్ఎక్స్ అయితే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. నాగబంధం సీక్వెన్స్, బ్రహ్మకమలం, క్లైమాక్స్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆ వైడ్ షాట్స్, డ్రోన్ విజువల్స్, లైటింగ్, కలర్ టోన్ అయితే సినిమాకి ఇంటర్నేషనల్ ఫీలింగ్ అయితే తీసుకొచ్చాయి. ఆ శ్రీరంగనాథ స్వామి టెంపుల్ అయితే చాలా బాగా చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే యాక్షన్, మిస్టరీ సీన్స్ కి అయితే చాలా బాగా ఎలివేట్ చేసింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విరాట్ కర్ణ తన పాత్రలో అయితే డిజైన్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. యాక్షన్ సీన్స్ లో బాగానే పెర్ఫార్మ్ చేశాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో మాత్రం కొంచెం తడబడ్డాడనే చెప్పాలి. అండ్ జగపతి బాబు గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ నభా నటేష్ అయితే ఈ మూవీకి అయితే మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. నభా నటేష్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ విలన్ గా చేసిన రిషబ్ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చూపించాడు. మూవీలో నెగిటివ్ విషయానికి వస్తే మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు ఎక్కువగా నిరాశపరిచేది స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది, కానీ సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ అయితే స్లోగా ఉంటాయి. కొన్ని సీన్స్ అయితే అనవసరం అని అనిపిస్తాయి. కొన్ని ట్విస్ట్లు అయితే మనం ముందే ప్రెడిక్టబుల్ గా అయితే అనిపిస్తాయి. కొన్ని క్యారెక్టర్స్ కి అయితే ఎమోషన్ అయితే అంతగా కనెక్ట్ అవ్వదు. అండ్ ఈ కాన్సెప్ట్ ను కొంచెం సింపుల్ గా చెప్పుంటే మాక్సిమం ఆడియన్స్ కి అయితే బాగా కనెక్ట్ అయ్యేది. అండ్ ఫైనల్ గా నాగబంధం మూవీ అయితే ఒక విజువల్ వండర్ అని చెప్పాలి. మీకు ట్రెజర్ హంట్, మైథాలజీ, అడ్వాన్స్డ్, ఫ్యాంటసీ మూవీస్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీ అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. అయితే మీరు ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎమోషన్ కి అయితే కనెక్ట్ అయితే కొన్ని చోట్ల అయితే మీకు డిసప్పాయింట్ అయితే తప్పదు. అండ్ విజువల్స్ పరంగా అయితే ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ 1960s లో జరిగే కథ. ఆర్కియాలజిస్ట్ గా పనిచేసే ప్రభాకర్ తో పాటు పరిశోధనలు చేసే ఇద్దరు అబ్దాలి, టెస్లాతో కలిసి హిమాలయాల్లో నాగబంధం సంబంధించిన పుస్తక రహస్యాన్ని అయితే టెస్లా అయితే కనుక్కుంటాడు. టెస్లా ఆ పుస్తకాన్ని ప్రభాకర్ ద్వారా గవర్నమెంట్ కి ఇవ్వాలని అయితే అనుకుంటాడు. అదే టైంలో అబ్దాలి తన స్వార్థం కోసం ఆ బుక్ ని అయితే సొంతం చేసుకోవాలనుకుంటాడు. అదే టైంలో ఆ పుస్తకంతో పాటు నాగబంధం విముక్తి పొందాలంటే శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ఉన్న స్వామివారి నాభిపై ఉన్న బ్రహ్మకమలం అయితే చాలా అవసరం అని తెలుసుకుంటాడు అబ్దాలి. తనని చేజెక్కించుకొని కాలవృక్ష బంధంలో ఉన్న బైరాగితో కలిసి బ్రహ్మాండాన్ని అయితే రూల్ చేయాలని అబ్దాలి ప్లాన్ వేసుకుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే చాలా అరాచకాలు అయితే చేస్తాడు. అలా ఓ గూడెంలో లైఫ్ లీడ్ చేస్తున్న రుద్ర కుటుంబాన్ని అయితే నాశనం చేస్తాడు. మరి ఆ రాక్షసులు బ్రహ్మకమలాన్ని చేజెక్కించుకున్నారా? అసలు రుద్ర కుటుంబం వరకు వాళ్ళు ఎందుకు రావాల్సి వచ్చింది? అధర్మం మితిమీరినప్పుడు ధర్మం కోసం రుద్ర ఏం చేశాడు? 17వ శతాబ్దంలో ఉన్న నాగచదువు, శివాకి, రుద్రకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? రుద్ర జీవితంలో వచ్చిన పార్వతి ఎవరు? ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ తప్పకుండా చూడాల్సిందే. ఫైనల్ గా ఈ మూవీకి సినిమా పట్టిస్తున్న రేటింగ్ 2.5/5. ఈ మూవీకి విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ కోసమే డెఫినెట్ గా అయితే వాచ్ చేయొచ్చు. స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ కోసం అయితే ఈ మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ సినిమాని థియేటర్లో మిస్ అయి ఉంటే నాగబంధం మూవీ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ లాంగ్వేజ్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మరి మీరు నాగబంధం సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది? మీ రేటింగ్ ఏంటి? కామెంట్ అయితే తప్పకుండా చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే మీకు వీడియో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో అయితే కలుద్దాం.